హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోస్లో మనం కటింగ్ అలాగే లైనింగ్ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఎలా ప్లేస్ చేసుకొని ఎలా కట్ చేసుకోవాలనేది చూసాం కదా. తర్వాత ఇక్కడ నేను వచ్చేసరికి బ్యాక్ పార్ట్కి నార్మల్ పైపింగ్, హ్యాండ్స్కి థ్రెడ్ పైపింగ్, ఫ్రంట్ పార్ట్కి హెమ్మింగ్ అనేది చూపిస్తానని చెప్పాను. దానికోసం బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ రెండు కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని గమ్తో అటాచ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్లో డాట్స్ అనేవి వేసుకోవాలి. దానికోసం చివరి నుంచి మొదలుపెట్టి మనం డాట్ పొడవు అనేది ఎక్కడి వరకు వేయాలనుకుంటున్నామో అక్కడి వరకు మధ్యకు ఒక స్టిచ్ వేసుకోవాలి. తర్వాత 1/2 ఇంచ్ మార్జిన్లో ఇక్కడ చివరి వరకు డాట్ పొడవు ఎక్కడి వరకు వేయాలనుకుంటున్నామో అక్కడి వరకు క్రాస్గా తీసేసేయాలి. అదేవిధంగా ఇంకొక వైపు కూడా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ మనం తీసుకున్నది డాట్ కోసం 1 ఇంచ్ వెడల్పు మాత్రమే కాబట్టి ఇలా ఫోల్డ్ చేసుకుని డాట్ వేసుకునేటప్పుడు 1/2 ఇంచ్ మార్జిన్ అనేది ఏ సైజు వారికైనా 1/2 ఇంచ్ మార్జిన్ అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి. డాట్ పొడవు దగ్గరకు వచ్చేసరికి క్రాస్గా తీసేసేయాలి. ఇలా టర్న్ చేసుకుంటే మనకు డాట్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. తర్వాత మనం పట్టీ కోసం, నడుం పట్టీ కోసం 1.5 ఇంచ్ వెడల్పులో పట్టీలు కట్ చేసుకున్నాం కదా, అవి రెండు జాయింట్ చేసుకొని ఖర్చు ఇలా పైవైపుకు ఉండేలా చూసుకొని ఒకవైపు ఇలా క్లాత్ 1/2 ఇంచ్ మందం పైన ఇలా లోపలికి మడుచుకొని స్టిచ్ అనేది చివరికి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు స్టిచ్ చేసుకున్నది వచ్చేసరికి ఈ విధంగా పైవైపుకు ఉండాలి. ఓకే, బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ పైవైపుకు ఉండాలి. మనం స్టిచ్ చేసుకున్న పట్టీ ఇలా పైవైపున పెట్టుకొని 1/2 ఇంచ్ మార్జిన్లో స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ పట్టీ దగ్గరకు డాట్ దగ్గరకు వచ్చేసరికి చిన్న ఫిల్ట్ అనేది ఇవ్వాలి. అదేవిధంగా రెండవ డాట్ దగ్గర కూడా ఫిల్ట్ అంటే చిన్న కుచ్చు అనేది పెట్టుకొని చివరి వరకు స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఈ పట్టీని ఇలా ఓపెన్ చేసుకొని ఈ పట్టీ పైన చివర్లో ఒక స్టిచ్ వేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ పైన కాదు, పట్టీ పైన. ఓకేనా, ఈ విధంగా చివరి వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని రివర్స్ చేసుకోవాలి. ఇలా రివర్స్ పై వైపున వేసుకొని ఈ పట్టీ మొత్తం కూడా బ్యాక్ పార్ట్ మీదికి ఈ సైడ్ లెవెల్ కరెక్ట్గా ఉండాలి. కింది వైపున పట్టీ మొత్తం ఇలా బ్యాక్ పార్ట్ మీదకి పెట్టుకొని ఇక్కడ లూజ్ స్టిచ్ వేసుకోవాలి. లూజ్ స్టిచ్ అంటే నెంబరు 5లో పెట్టుకొని వేసుకుంటే సరిపోతుంది. ఈ స్టిచ్ అనేది మనం ఈ పట్టీకి హెమ్మింగ్ చేసిన తర్వాత ఈ స్టిచ్ అనేది ఊడదీసేస్తాం. ఓకేనా, మనకిప్పుడు బ్యాక్ పార్ట్ రెడీ అయింది. నెక్స్ట్ పైపింగ్ తర్వాత చూద్దాము. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్. ఓకేనా, ఫ్రంట్ పార్ట్లు మనం గమ్ పెట్టి అతికించుకున్నాం కదా. ఫ్రంట్ పార్ట్లో కూడా ఇప్పుడు డాట్స్ వేసుకోవాలి. డాట్స్ మార్కింగ్ మనం కటింగ్లోనే పెట్టుకున్నాం. ఇక్కడ డాట్స్ వేయడం కోసం ముందుగా చివరి నుంచి మొదలుపెట్టి ఎక్కడి వరకు అయితే మనం డాట్ వేయాలనుకుంటున్నామో అక్కడి వరకు మధ్యకు స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా, మనం ఇక్కడ 3 డాట్లు అనేవి పెట్టుకున్నాం కదా. 3 డాట్లకు కూడా మధ్యకు స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ కట్ చేసుకోవాలి. ఇదే విధంగా 2 పార్ట్లకి కూడా. ఓకే, ఇటువైపు పార్ట్కి కూడా అదేవిధంగా మధ్యకు ఇలా స్టిచ్ వేసుకోవాలి. మధ్యకు అంటే డాట్ పొడవు ఎక్కడి వరకు మనకు వేసుకుంటామో అక్కడి వరకు మాత్రమే స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు డాట్స్ అనేవి వేసుకోవాలి. మనం ఇలా మధ్యకు స్టిచ్ వేసుకున్నాం కదా, ఇది వచ్చేసరికి ఇలా మధ్యకు ఫోల్డ్ చేసుకొని ఇక్కడ మెయిన్ డాట్ అనేది వేసుకోవాలి. మెయిన్ డాట్ మనం మార్క్ చేసుకున్న విధంగా కాకుండా కొంచెం కరువు తీసుకొని వేసుకున్నామంటే మనకు ఫ్రంట్ పార్ట్లో కప్పు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, రౌండ్గా వస్తుంది. ఓకేనా, తర్వాత సెకండ్ డాట్ ఖర్చు వచ్చేసరికి 1/2 ఇంచ్ మార్జిన్లో స్టార్ట్ చేసి డాట్ పొడవు దగ్గరకు వచ్చేసరికి క్రాస్గా ఒక పాయింట్ దగ్గర క్రాస్ తీసేసేయాలి. అదేవిధంగా మూడవ డాట్ కూడా. ఓకేనా, మనం డాట్ల దగ్గర ఫస్ట్ స్టిచ్ చేసుకున్నాం కదా, ఆ స్టిచ్ ఇలా పట్టుకున్నప్పుడు మధ్యకు రావాలి.
అలా మధ్యకు వస్తేనే మీకు ఇలా ఓపెన్ చేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగే లైనింగ్ రెండు అంటి పెట్టుకొని ఉంటాయి, లూజ్ అనేది లేకుండా. ఓకేనా. ఇప్పుడు డాట్స్ వేసుకున్నాం కదా, ఇదే విధంగా ఈ పార్ట్ కూడా డాట్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి. ఓకే. తర్వాత షేప్ బెల్ట్ వచ్చేసరికి మనం 3 లేయర్గా తీసుకుంటాము. లైనింగ్ 2 లేయర్లు, మెయిన్ ఫ్యాబ్రిక్ 1 లేయర్. మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి రైట్ సైడ్ పై వైపుకు ఉండాలి, రాంగ్ సైడ్ లోపల వైపుకు ఉండాలి. తర్వాత లైనింగ్ వచ్చేసరికి మనం ఇక్కడ మధ్యకు చట్కా పెట్టుకున్నాం కదా, ఇది వచ్చేసరికి హుక్స్ పట్టి అలాగే కాజాపట్టి సైడ్ రావాలి. రెండు ఇలా ఆపోజిట్లో ప్లేస్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఓకేనా. ఇక్కడ 1/2 ఇంచు మార్జిన్లో చివరి వరకు స్టిచ్ అనేది వేసుకోవాలి ఫస్ట్ రెండింటికి కూడా. తర్వాత ఇలా ఓపెన్ చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగే లైనింగ్ రెండింటికి కలిపి మెయిన్ ఫ్యాబ్రిక్ పైన చివర్లో ఒక స్టిచ్ వేసుకోవాలి 2 పార్ట్లకి కూడా. ఓకేనా. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవాలి లైనింగ్ లెవెల్కి. ఓకేనా. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్లో ఇలా సెట్ చేసుకోవాలి, ఎటువైపు ఏ షేప్ బెల్ట్ వస్తుంది అనేసి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ 3 లేయర్లుగా తీసుకున్నాం కదా క్రాస్ బెల్ట్, 2 లేయర్లు మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగే ఒక లైనింగ్ రెండు కలుపుకొని ఇంకొకటి పక్కకు తీసేసేయండి ఈ విధంగా. ఓకేనా. ఇలా సైడ్ పెట్టేసుకొని ఇక్కడ క్రాస్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్ కంటే కూడా 1/2 ఇంచు ముందుకు పెట్టుకొని ఇక్కడ 1/2 ఇంచు మార్జిన్లో స్టిచ్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ రెండు కూడా సమానంగా పట్టుకొని. ఓకేనా. తర్వాత ఈ మెయిన్ డాట్ దగ్గరకు వచ్చేసరికి ఈ డాట్ అనేది క్రాస్ బెల్ట్ ఖర్చులో కలిసిపోకుండా పైకి మడుచుకోవాలి. ఇదే విధంగా చివరి వరకు స్టిచ్ అనేది వేసుకోవాలి. 1/2 ఇంచు మార్జిన్ అనేది కంటిన్యూ చేయాలి. ఓకేనా. తర్వాత ఇంకొక పార్ట్ కూడా అదే విధంగా 2 లేయర్లు మాత్రమే తీసుకొని 1 లేయర్ సైడ్కి తీసేసి 1/2 ఇంచ్ మార్జిన్లో ఇలా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఫ్రంట్ పార్ట్ మొత్తాన్ని ఈ విధంగా రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకొని ఇక్కడ మనం ఒక షేప్ బెల్ట్ అనేది వదిలేసాం కదా, దాన్ని ఇలా ఓకేనా ఈ విధంగా మర్చుకోవాలి. మీకు ఇలా స్టిచ్ కనపడదు, ఈ విధంగా తిప్పుకున్నారంటే స్టిచ్ కనిపిస్తుంది. ఇక్కడ లెవెల్ కరెక్ట్గా చూసుకొని రెండు ఈ విధంగా స్టిచ్ పైన ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ లోపల ఫ్రంట్ పార్ట్ అనేది రోల్ చేసాం కదా, దాని మీదకి స్టిచ్ అనేది పోకుండా నిదానంగా ఆ స్టిచ్ మీదనే స్టిచ్ వేసుకోవాలి. మీకు ఆ స్టిచ్ ఫ్రంట్ పార్ట్ మీద స్టిచ్ పడింది అంటే రివర్స్ చేసుకునేటప్పుడు ఇబ్బంది అవుతుంది. ఓకేనా. ఈ పార్ట్కి కూడా అదేవిధంగా స్టిచ్ పైన స్టిచ్ పడేలా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేసుకొని కొద్దిగా ఇక్కడ పట్టుకున్నారంటే గ్రిప్ ఉంటుంది. ఇలా పట్టుకొని కొద్దిగా లాక్కుంటూ లోపల ఉన్న ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా లాగేసేయాలి బయటికి. ఇలా లాగేసారంటే మీకు షేప్ బెల్ట్ ఖర్చు అనేది కనపడకుండా రెడీ అవుతుంది. ఓకేనా. తర్వాత ఇటువైపు సైడ్ జాయింట్ వైపు లెవెల్ కట్ చేసుకోవాలి. ఇదే విధంగా ఇంకొక పార్ట్ కూడా ఫ్రంట్ పార్ట్ని ఓపెన్ చేసుకొని సైడ్ జాయింట్ వైపు లెవెల్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు రెండు సమానంగా ఉన్నాయా లేదా అనేసి ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసారా ఎంత నీట్గా ఉందో షేప్ బెల్ట్. ఇప్పుడు షేప్ బెల్ట్ మీద చివర్లో ఒక స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు హుక్స్ పట్టి అలాగే కాజా పట్టి స్టిచ్ చేసుకోవాలి. హుక్స్ పట్టి అలాగే కాజా పట్టి కింది వైపు నుంచి అంటే షేప్ బెల్ట్ దగ్గర నుంచి వేసుకోవాలి. రైట్ సైడ్ పై వైపున పెట్టుకొని వేసుకున్నామంటే మనకు హుక్స్ పట్టి అనేది రెడీ అవుతుంది. దానికోసం కింది వైపున 1/2 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ వదిలేసి
పావించు మార్జిన్లో ఈ విధంగా ఫస్ట్ స్టిచ్ వేసుకోవాలి. తర్వాత నెక్ దగ్గర వచ్చేసరికి 1/2 ఇంచ్ నుంచి 3/4 ఇంచ్ వరకు ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకొని మిగిలింది కట్ చేసేసేయాలి. ఇప్పుడు ఈ పట్టీని ఇలా తిప్పుకొని ఈ విధంగా చివర్లో ఒక స్టిచ్ వేసుకోవాలి. పట్టీ పైన, మెయిన్ ఫ్యాబ్రిక్ పైన కాదు. తర్వాత దీన్ని ఇలా రివర్స్ చేసుకొని షేప్ బెల్ట్ లెవెల్కి ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఓకేనా, ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక్కసారి ఈ విధంగా మర్చుకోవాలి. నెక్స్ట్ ఇంకొకసారి వచ్చేసరికి మొత్తానికి ఫ్రంట్ పార్ట్ మీదకి ఈ విధంగా మర్చుకోవాలి. ఇటువైపు లెవెల్ కరెక్ట్గా చూసుకోవాలి. ఓకేనా, ఇక్కడ రఫ్ చేసుకోవాలి. నెక్స్ట్ దీన్ని ఇలా తిప్పుకొని ఇటువైపు లెవెల్ కరెక్ట్గా చూసుకోండి. ఓకే, లెవెల్ కరెక్ట్గా చూసుకొని చివర్లో స్టిచ్ అనేది వేసుకోవాలి. చివరి వరకు అదే విధంగా ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్ దగ్గర ఉన్న ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసేయాలి. నెక్స్ట్ కాజాపట్టి కూడా ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి రాంగ్ సైడ్ పై వైపుకు ఉండాలి. కింది వైపున 1/2 ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా ఉంచుకొని 1/4 ఇంచ్ మార్జిన్లో కాజాపట్టి అనేది అటాచ్ చేసుకోవాలి. తర్వాత ఈ పట్టీని తిప్పుకొని పై వైపున ఇక్కడ చివర్లో జాయింట్ పక్కనే ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్ దగ్గర 1/2 ఇంచ్ నుంచి 3/4 ఇంచ్ వరకు ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకొని మిగిలింది కట్ చేసేసేయాలి. ఇలా రైట్ సైడ్ వైపు తిప్పుకొని షేప్ బెల్ట్ దగ్గర లెవెల్కి ఎక్స్ట్రా ఉన్న ఈ క్లాత్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఒకసారి ఈ విధంగా మర్చుకోవాలి. తర్వాత ఇక్కడ స్టిచ్ కనిపిస్తుంది కదా, ఆ స్టిచ్ కవర్ అయ్యేలా మాత్రమే ఈ పట్టీని క్లోజ్ చేయాలి. ఫ్రంట్ పార్ట్ మీదికి వెళ్ళిపోకూడదు. ఓకేనా, జస్ట్ మనకు ఆ స్టిచ్ కవర్ అయ్యే విధంగా పట్టీని క్లోజ్ చేసుకుంటూ ఇలా చివర్లో ఒక స్టిచ్ వేసుకోవాలి. తర్వాత మనం ఇక్కడ స్టిచ్ వేసుకున్నాం కదా, ఈ స్టిచ్ కంటే కూడా 1/4 ఇంచ్ యువతలకి పట్టీ పైన 1/4 ఇంచ్ మార్జిన్లో ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. నెక్ దగ్గర లెవెల్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు రెండు సమానంగా ఉన్నాయా లేదా అనేసి ఒకసారి చెక్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడైతే బ్యాక్ పార్ట్కి నార్మల్ పైపింగ్ అని చెప్పాను కదా, ఆ పైపింగ్ చూద్దాం. మనం క్రాస్ పీసులు కట్ చేసి పెట్టుకున్నాం కదా, క్రాస్ పీసులు అన్నీ కూడా ఇలా జాయింట్ చేసుకోవాలి. ఖర్చు పై వైపు ఉంచుకొని ఒకవైపు ఈ విధంగా 1/4 ఇంచ్ క్లాత్ ఫోల్డ్ చేసుకొని చివరికి స్టిచ్ అనేది వేసుకోవాలి. ఓకేనా, ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ పై వైపుకు ఉండాలి. ఈ పట్టీ వచ్చేసి పైపింగ్ కోసం మనం క్రాస్ పీసులు జాయింట్ చేసుకున్నాం కదా, ఆ పీసులన్నీ కూడా ఈ విధంగా 1/4 ఇంచ్ గ్యాప్లో నెక్ చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. ఓకేనా, మనకు రౌండ్ నెక్ చక్కగా రౌండ్ రావాలి అంటే ఇక్కడ కరువు తిరిగే చోట, ఓకే, నెక్ రౌండ్ తిరిగే చోట చిన్న చట్కాలు అనేవి పెట్టుకోవాలి. నెక్ మొత్తం అవసరం లేదు. మనకు నెక్ ఎక్కడైతే రౌండ్ తిరుగుతుందో ఆ ప్లేస్లో చిన్న చిన్న చట్కాలు పెట్టుకున్నాము అంటే పైపింగ్ వేసుకున్న తర్వాత నెక్ అనేది చక్కగా ఉంటుంది. తర్వాత ఇక్కడ వెనకల వైపు ఉన్న ఖర్చు మొత్తాన్ని క్లోజ్ చేసుకుంటూ ఇక్కడ ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ మీకు 1/4 ఇంచు 1/2 ఇంచు మీరు 1 పాయింట్ 1/4 ఇంచు ఈ మార్జిన్లో మీరు ఏ సైజులో అయితే పైపింగ్ కావాలి అనుకుంటున్నారో ఆ సైజులో క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకొని పక్కనే, ఓకే, పైపింగ్ పక్కనే స్టిచ్ పడేలా చివరి వరకు స్టిచ్ చేసుకున్నామంటే నార్మల్ పైపింగ్ అనేది రెడీ అయిపోతుంది. ఓకేనా, చూసారా ఎంత చక్కగా ఉందో. కాకపోతే నార్మల్ పైపింగ్ వేయడం కోసం కొంచెం ప్రాక్టీస్ అయితే అవసరం. ఓకేనా, ఇలా ఇది లోపల వైపు. మనకిప్పుడు కంప్లీట్గా బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయింది. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్కి హెమ్మింగ్ పట్టీ చూపిస్తానన్నాను కదా మెడకి, దానికోసం లైనింగ్ క్రాస్ పీసులు కట్ చేసుకోవాలి. 1 ఇంచ్ వెడల్పులో క్రాస్ పీసులు అనేవి కట్ చేసుకొని
ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ పైవైపుకు ఉండాలి. నెక్ దగ్గర 1/2 ఇంచు మార్జిన్లో ఈ విధంగా హెమ్మింగ్ పట్టీ అనేది స్టిచ్ చేసుకోవాలి. 2 పార్ట్లకి కూడా అదే విధంగా ఇలా చివరి వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు రౌండ్ నెక్ చక్కగా తిరగాలి అంటే చట్కాలు పెట్టుకోవాలి. చట్కాలు పెట్టుకున్న తర్వాత ఈ క్లాత్ని ఇలా ఖర్చు మొత్తం లోపలికి వెళ్ళిపోయేలాగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు పట్టీ అనేది ఏ వెడల్పులో కావాలో ఆ వెడల్పులో ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని పట్టీ పైన, ఓకే, మెయిన్ ఫ్యాబ్రిక్ పైన కాదు, పట్టీ పైన చివర్లో ఒక స్టిచ్ వేసుకోవాలి. మనం జాయింట్ చేసుకున్నాం కదా, ఆ జాయింట్ పక్కనే స్టిచ్ పడేలా పట్టీ పైన ఈ విధంగా చివరి వరకు స్టిచ్ చేసుకోవాలి. ఇంకొక పార్ట్ కూడా అదే విధంగా మీరు ఇక్కడ ఏ లెవెల్లో అయితే పట్టీని మడిచి స్టిచ్ చేసుకుంటారో ఆ లెవెల్లో హెమ్మింగ్ పట్టీ అనేది రెడీ అవుతుంది. తర్వాత ఇలా రివర్స్ చేసుకొని లోపల ఉన్న ఎక్స్ట్రా క్లాత్, ఓకే, పట్టీ దగ్గర ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకోవాలి. కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. బ్లౌజ్ పీస్ అనేది కట్ అయిందంటే మనం ఇందాక స్టిచ్ చేసింది మొత్తం కూడా వేస్ట్ అయిపోతుంది, ఓకేనా. తర్వాత ఈ పట్టీని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. నెక్ లెవెల్కి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ లూజ్ స్టిచ్ వేసుకోవాలి. లూజ్ స్టిచ్ వేసుకున్నామంటే మనం నెక్కి హెమ్మింగ్ వేసేటప్పుడు ఈజీగా ఉంటుంది, ఓకేనా. హెమ్మింగ్ వేసేసిన తర్వాత ఈ స్టిచ్ అనేది ఊడదీసేస్తాం, ఓకేనా. తర్వాత ఫ్రంట్ పార్ట్లో ఇలా రైట్ సైడ్ పైవైపుకు ఉండగానే షోల్డర్ జాయింట్ చేసుకోవాలి. దానికోసం బ్యాక్ పార్ట్ ఇలా రివర్స్లో పైవైపుకు వేసుకోవాలి, ఓకేనా. ఇక్కడ నెక్ దగ్గర లెవెల్ కరెక్ట్గా పట్టుకొని ఆపోజిట్ సైడ్ నుంచి షోల్డర్ జాయింట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ జాయింట్ కోసం మనకు ఖర్చు వచ్చేసరికి 1/2 ఇంచ్ మార్జిన్లో షోల్డర్ జాయింట్ అనేది చేసుకోవాలి. షోల్డర్ జాయింట్ కోసం డబల్ స్టిచ్ వేసుకోవాలి, ఓకేనా. ఇంకొక వైపు కూడా అదే విధంగా ఇక్కడ 1/2 ఇంచ్ మార్జిన్ ఖచ్చితంగా ఉండాలి, ఓకేనా. ఇప్పుడు దీనిలో ఇక్కడ షోల్డర్ ఖర్చు ఉంది కదా, ఈ షోల్డర్ ఖర్చు మొత్తం బ్యాక్ పార్ట్ వైపు ఉండాలి. ఫ్రంట్ పార్ట్కి ఉండకూడదు, బ్యాక్ పార్ట్ వైపే ఉండాలి. బ్యాక్ పార్ట్ వైపు పెట్టుకొని బ్యాక్ పార్ట్లో షోల్డర్ దగ్గర పైపింగ్ పక్కనే ఇలా రఫ్ చేసుకున్నాము అంటే ఆ షోల్డర్ ఖర్చు అనేది ఫ్రంట్ పార్ట్ వైపు వెళ్ళిపోకుండా ఉంటుంది, ఓకేనా. ఈ విధంగా నెక్స్ట్ హ్యాండ్స్. నాకు ఇక్కడ హ్యాండ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయింట్ ఉంది. జాయింట్ వేసుకునేటప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ పైవైపుకు ఉండాలి. హ్యాండ్ పీస్ మనం జాయింట్ చేసుకున్న పీస్ వచ్చేసరికి రాంగ్ సైడ్ పైవైపున పెట్టుకొని 1/2 ఇంచ్ లెవెల్లో స్టిచ్ వేసుకొని తర్వాత డబల్ స్టిచ్ వేసుకోవాలి. అలా మొత్తం జాయింట్ చేసుకున్న తర్వాత ఇక్కడ హ్యాండ్స్కి థ్రెడ్ పైపింగ్ అని చెప్పాను, దానికోసం 1 ఇంచ్ వెడల్పులో క్రాస్ పీసులు కట్ చేసుకొని జాయింట్ చేసుకున్న తర్వాత పైపింగ్ థ్రెడ్ అనేది ఇలా మధ్యకు పెట్టుకొని మనకి ఎంతైతే అవసరం పడుతుందో అంత పొడవున ఇలా థ్రెడ్ పక్కనే స్టిచ్ పడేలా రెడీ చేసుకోవాలి. దీని పక్కన వచ్చేసరికి 1/2 ఇంచు ఖర్చు ఉంచుకొని ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తం కట్ చేసుకోవాలి లోడింగ్ పైపింగ్ కోసం. తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ పెట్టేసి ఓన్లీ లైనింగ్కు మాత్రమే మనం రెడీ చేసుకున్న పైపింగ్ వచ్చేసి స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ మనకు మార్జిన్ 1/2 ఇంచ్ మార్జిన్లో పైపింగ్ థ్రెడ్ అనేది స్టిచ్ చేసుకోవాలి, ఓకేనా. మనం ఇక్కడ ఇంటూ మార్కింగ్స్ పెట్టుకున్నాం కదా, ఇవి రెండు కూడా పై వైపుకు రావాలి ఇలా, ఓకేనా. పై వైపుకి వచ్చేలా చూసుకొని 2 హ్యాండ్లకి కూడా పైపింగ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ పై వైపుకు ఉండాలి, రాంగ్ సైడ్ కింది వైపుకు ఉండాలి. మనం స్టిచ్ చేసుకున్నాం కదా లైనింగ్కి పైపింగ్, అది వచ్చేసరికి మెయిన్ ఫ్యాబ్రిక్కి అలాగే లైనింగ్కి రెండింటి మధ్యలో వచ్చేలా చూసుకొని మనకు పై వైపున స్టిచ్ కనిపిస్తుంది, ఆ స్టిచ్ మీదనే ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్కి రెండింటికి కలిపి లైనింగ్ పైన కనిపిస్తున్న స్టిచ్ లెవెల్కి ఇంకొక స్టిచ్ వేసుకున్నామంటే ఇలా జాయింట్ అయిపోతుంది. తర్వాత ఈ విధంగా రివర్స్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ రెండింటిని కలిపి మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పైపింగ్ పక్కనే స్టిచ్ పడేలా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ రెండింటిని అడ్జస్ట్ చేసుకుంటూ పైపింగ్ బయటకు కనపడే విధంగా స్టిచ్ వేసుకోవాలి. తర్వాత
లైనింగ్ అటాచ్ చేసుకోవాలి. లైనింగ్ అటాచ్ చేసుకున్న తర్వాత చుట్టూ ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకోవాలి. అంతకంటే ముందే హ్యాండ్ని రైట్ సైడ్ పై వైపుని తిప్పుకొని చుట్టూ చెక్ చేసుకోవాలి. ఎక్కడైనా ముడతలు వచ్చాయా లేదంటే లూజింగ్ ఏమైనా వచ్చిందా అనేసి చెక్ చేసుకున్న తర్వాతే ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసుకోవాలి. ఓకేనా? లూజ్ వస్తే మాత్రం స్టిచ్ అనేది ఊడదీసి మళ్ళీ నీట్గా సర్దుకొని స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ జాయింట్ కోసం ఇది వచ్చేసరికి హ్యాండ్ మిడిల్ పాయింట్, తర్వాత ఒకవైపు మనం హ్యాండ్ లోతు తీసుకొని చట్కా వేసుకున్నాం కదా, అది వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ వైపు ఉండాలి. ఇక్కడ మిడిల్ పాయింట్ వచ్చేసరికి కరెక్ట్గా షోల్డర్ జాయింట్ మీద ఉండాలి. అలా చూసుకొని ఒకవైపు హ్యాండ్ జాయింట్ చేసుకున్న తర్వాత దాన్ని తిప్పుకొని డబల్ స్టిచ్ వేసుకొని తర్వాత ఇంకొక వైపు హ్యాండ్ జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు మనకు ఖర్చు మార్జిన్ హాఫ్ ఇంచ్ మార్జిన్లో హ్యాండ్ జాయింట్ అనేది చేసుకోవాలి. కాకపోతే మీరు ఇక్కడ బాడీ పార్ట్ కానీ హ్యాండ్ కానీ లాక్కూడదు. జస్ట్ లూజ్ వదిలేసి మీకు సూది కిందకి ఇంకొక ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది రాకుండా మాత్రమే అడ్జస్ట్ చేసుకుంటూ హ్యాండ్ జాయింట్ అనేది చేసుకోవాలి. మీరు కొంచెం పట్టుకు లాగినా కూడా మీకు చంక దగ్గర అలాగే హ్యాండ్ దగ్గర ముడతలు రావడం లేదంటే టైట్ అయిపోవడం, నెక్స్ట్ హ్యాండ్ కూడా స్టిచ్ చేసిన తర్వాత ఉండాల్సిన పొజిషన్లో ఉండకుండా తిరిగిపోతుంది. అటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా ఉండాలి అంటే హ్యాండ్ జాయింట్ అనేది లూజ్ వదిలేసి చేసుకోవాలి. ఓకేనా? లాక్కుండా ఇంకొక హ్యాండ్ కూడా అదేవిధంగా అటాచ్ చేసుకోవాలి. తర్వాత ఫిట్టింగ్ వచ్చేసరికి బ్యాక్ పార్ట్ని ఇలా ఫోల్డ్ చేసుకొని మనకు నడుము లూజ్ ఎంతైతే ఉందో దాంట్లో 4వ భాగం ఈ విధంగా అటువైపు ఇటువైపు మార్క్ చేసుకోవాలి. తర్వాత ఫ్రంట్ పార్ట్ వైపు కూడా నడుము లూజులో 4వ భాగం ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఓకే, హుక్స్ పట్టి దగ్గర నుంచి మార్క్ చేసుకునేటప్పుడు ఫస్ట్ నుంచి మార్క్ చేసుకోవచ్చు. కాజా పట్టి దగ్గర మార్క్ చేసేటప్పుడు మాత్రం కాజా పట్టిని వదిలేసి అక్కడి నుంచి మార్క్ చేసుకోవాలి. ఓకే, తర్వాత ఇక్కడ చంక దగ్గర వచ్చేసరికి మనం కటింగ్లోనే చట్కాలు పెట్టుకున్నాం. చంక లూజు అలాగే చెస్ట్ లూజు కలిసే చోట ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ రెండింటికి కూడా ఆ చట్కాలు రెండు ఒకదాని మీద ఒకటి వచ్చేలా పట్టుకొని ఇక్కడ నడుము లూజ్ దగ్గర నుంచి మొదలుపెట్టి చట్కాల వరకు స్టిచ్ వేసుకోవాలి. తర్వాత హ్యాండ్ లూజు మనం మెజర్ చేసుకున్నాం 6.5 ఇంచు 6.5 ఇంచు. ఆ 6.5 ఇక్కడ మార్క్ చేసుకొని హ్యాండ్ లూజ్ కోసం స్టిచ్ వేసుకోవాలి. సైడ్ ఫిట్టింగ్ వేసేటప్పుడు కింద నుంచి అంటే నడుము దగ్గర నుంచి సైడ్ ఫిట్టింగ్ అనేది వేసుకోవాలి. ఓకేనా? దీని పక్కన 1/4 ఇంచు గ్యాప్లో 3 లేదా 4 స్టిచ్చెస్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత చివరికి వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ రెండు సమానంగా ఉండేలా ఒక స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవాలి. ఇటువైపు కూడా అదే విధంగా ఇక్కడ కాజా పట్టి దగ్గర కాజా పట్టి వదిలేసి నడుము లూజులో 4వ భాగం ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ బ్యాక్ పార్ట్లో ఆల్రెడీ మార్క్ చేసుకున్నాం. ఈ రెండు కూడా ఈ విధంగా పెట్టుకొని ఇటువైపు కూడా ఫిట్టింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా? మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్స్లో అడగండి. ఓకేనా? నెక్స్ట్ ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ఒక లైక్ ఇవ్వండి. ఓకేనా? ఎలా ఉందో మీకు అర్థమైందా లేదా ఒక చిన్న కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.